అమెరికాకి భారత్ మీద మరింత కసి పెరిగిపోతుంది. ఎందుకయ్యా అంటే, అమెరికా ఎవరినైతే భయపెడుతుందో, ఆ భయపెడుతున్న దేశాలన్నీ గూడా భారతదేశానికొస్తున్నాయి. అంటే అమెరికాని నమ్మడం మానేసినటువంటోళ్ళందరూ భారతదేశాన్ని నమ్ముతున్నారు. చైనాని నమ్మట్ల వీళ్ళు. భారతదేశాన్ని నమ్ముతున్నారు. యూరోప్ యూనియన్ ఇవాళ ఆషామాషీ వ్యవహారం గాదు. యూరప్ దేశాలు 28 దేశాలు టోటల్‌గా. మొత్తం కలిపి ఇప్పుడు భారత్‌ని నమ్మేటటువంటి పరిస్థితొచ్చింది. యూరోపియన్ యూనియన్ అంటేనే అన్ని దేశాలు. ఇంతవరకు వాళ్ళకి పెద్దన్న అమెరికా. ఇప్పుడు ఆ పెద్దన్న దద్దమ్మ అయ్యేటప్పటికి చిన్నన్న దగ్గరకొస్తున్నారు. అంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి చిన్నన్నగా మారుతుంది. ఈవెన్ కెనడా ప్రధానమంత్రి విడిగా మన దగ్గరకొస్తున్నారు. దుబాయ్ మన దగ్గరకొచ్చింది. వరుసగా మన దేశానికొస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అమెరికా మనతో ట్రేడ్ అగ్రీమెంట్‌కి సంబంధించి మనతో బేరసారాలాడినా భయపడట్లేదు భారతదేశం. అది ప్రపంచం గుర్తించింది. అదే సందర్భంలో వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు, వాళ్ళ పాల ఉత్పత్తులు, వాళ్ళ విత్తనాలు మన నెత్తిన రుద్దాలన్నా సరే పట్టించుకొని భారత ప్రభుత్వపు తీరు భారత్ మీద నమ్మకం కలిగించింది. మోడీ మీద నమ్మకం కలిగించింది. ఇంకా మోడీ 3.5 సంవత్సరాలు ఉంటారు ఖచ్చితంగా. ఆ తర్వాత ఎలక్షన్‌లో గూడా రాహుల్ గెలుస్తాడన్న నమ్మకం కూడా ప్రపంచానికి లేదు. అందుకనినే మరింతగా భారత్‌ని నమ్ముతున్నారు. ఇది అమెరికాకైతే కడుపు మండిపోతా ఉంటది. అందుకనినే మరింతగా కక్ష సాధించేందుకు ఏదో ఒక ఆంక్షలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది.